ఒక వ్యక్తి మొక్క నాటి అది పుష్పించి ఫలిస్తే అందరూ ఎవరో ఆ మహానుభావుడు, ఆయన దయ వల్ల ఈరోజు పండ్లు తినగలుగుతున్నాం అని అంటారు. మనం మాస్టరుకు ఆ విధంగానే కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆయన ఆశీస్సుల వల్లే ఈరోజు నిద్ర లేచి ఉదయాన్ని చూడగలిగాను, నేను లేవటానికి తగిన ఆరోగ్యం ఇచ్చారు అని అనుకున్నట్లయితే అది నిజమైన కృతజ్ఞత అవుతుంది. అంతేకాని ఒక గ్లాసుడు నీళ్లు ఇచ్చినందుకో, వ్రాయటానికి పెన్ను ఇచ్చినందుకో కృతజ్ఞతలు ఎందుకు? అందుకే మాస్టర్ ప్రతిదినం మనకు చేసే సహాయం అంతా ఆ దివ్య ప్రణాళికలో భాగమే కానీ అది బయట వ్యక్తుల గొప్ప కాదని గ్రహించాలి. ఆయన సంకల్పం ప్రకారం ఎవరైనా వచ్చి సాయం చేస్తే వారికి నమస్కరించి మీ కృతజ్ఞత తెలుపుకోండి చాలు. అసలు కృతజ్ఞత మాత్రం మాస్టరుకు మీ హృదయంలో తెలపండి.